హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు వీడియోలో 7th క్లాస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ అయిన ఇంటీజర్స్ గురించి ఈ ఒక్క వీడియోలో నేర్చుకుందాం. మన టాపిక్ ఇంటీజర్స్. ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ చూద్దాం. We start learning numbers like 1, 2, 3, 4 for counting objects around us. These numbers are called counting numbers or natural numbers. Natural numbers. Natural numbers are also called as a counting numbers because we use these numbers to count objects. We always start counting objects from 1, 2, 3, 4 and so on. Because numbers are endless, they are infinite. 1 is the smallest natural number and the biggest natural number we cannot say because numbers are infinite. And these natural numbers are represented by a letter n. Next, if we include 0 to these natural numbers, that will become whole numbers. Whole numbers are represented by a letter capital W. If we include negative numbers, to the whole numbers, that will become integers. Integers is a bigger collection of numbers. When we include negative numbers to whole numbers, that will become integers. Integers are represented by a letter Z. Z means Jehlen. This representation letter is taken from the word Jehlen. మనం 7th క్లాస్లో ఇంటీజర్స్ అనే టాపిక్ గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి అయితే కంప్లీట్గా నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఇంటీజర్ ప్రాపర్టీస్, అండ్ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ లైన్. ఇది వచ్చేసి మనకు ఇంటీజర్స్ యొక్క ఇంట్రొడక్షన్. ఒక్కసారి ఈ ఫిగర్ని అయితే అబ్జర్వ్ చేద్దాం. ఈ ఒక్క ఫిగర్లో మనకి ఇంటీజర్స్ అంటే ఎంతో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ పెద్ద బ్యాగ్లో ఇంకా 2 బ్యాగ్స్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ ఈ బ్యాగ్ చూసినట్లయితే ఇది న్యాచురల్ నెంబర్స్. దీనికి మనం 0ని ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది, హోల్ నెంబర్స్ అవుతుంది. ఇంకొక బ్యాగ్లో కంప్లీట్గా మనకు నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఈ హోల్ నెంబర్స్కి నెగటివ్ నెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తే మనకు అదేమవుతుంది, ఇంటీజర్స్ అవుతుంది. ఈ చిన్న ఫిగర్లో కూడా అంత మీనింగ్ ఉంది ఫ్రెండ్స్. లెట్ us now represent some integers on a number line. నెంబర్ లైన్ గురించి అయితే ఇప్పుడు చూద్దాం. నెంబర్ లైన్ తీసుకుంటే మనకు మీడియేటర్గా 0 చేసుకోవాలి. 0కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. 0కి రైట్ సైడ్ వెళ్ళిన కొద్దీ వీటి వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. చూడండి, 0, 1, 1కి మళ్ళీ 1 యాడ్ చేస్తే 2, 3, 4, 5, 6. అలానే 0కి లెఫ్ట్ సైడ్ వెళ్ళిన కొద్దీ వాల్యూస్ అనేది డిక్రీజ్ అవుతాయి. అంటే -1 కంటే -2 వాల్యూ అనేది తక్కువ. ఓకే, -2 ఈజ్ లెస్ దాన్ -1. బోత్ మీడియమ్స్కి అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంటీజర్ రిప్రజెంటెడ్ ఆన్ ద అబోవ్ నెంబర్ లైన్. చూడండి, ఈ నెంబర్ లైన్లో 0కి రైట్ సైడ్ వెళ్ళిన కొద్దీ మనకు వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పాను. సో మనం డైరెక్ట్గా చెప్పచ్చు ఆన్సర్ 6. సో 6 ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంటీజర్. నెక్స్ట్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్. లెఫ్ట్ సైడ్ వెళ్ళిన కొద్దీ వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి. సో ద లాస్ట్ వన్ విల్ బి -6 విల్ బి స్మాలెస్ట్ ఇంటీజర్. ఈజ్ 1 బిగ్గర్ దాన్ -3. 1 అనేది -3 కంటే బిగ్గరా అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ ఎస్. బికాస్ -3కి
రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ అన్నీ మనకు బిగ్గెస్ట్ వాల్యూస్ అవుతాయి. అండ్ -3కి 1 మనకి రైట్ సైడ్ ఉంది అండ్ దట్ ఈస్ ఏ పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్స్ ఎప్పుడైనా నెగిటివ్ ఇంటీజర్స్ కంటే పెద్దవే. ఈ -6 బిగ్గర్ దాన్ -3 వై అని అడుగుతున్నారు. -6 -3 కంటే పెద్దదంట. బట్ చూడండి, -3కి లెఫ్ట్ సైడ్ -6 అవుతుంది కాబట్టి వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో -6 ఈజ్ స్మాలర్ దాన్ -3. దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ 4, 6, -2, 0 and -5 ascending order. Ascending order means arranging numbers from small to big. ఒకసారి నెంబర్స్ అయితే రాసుకుందాం. 4, 6, -2, 0, -5. ఫస్ట్ ఫ్రమ్ దిస్ కలెక్షన్ ఏ నెంబర్ చిన్నదో రాసుకోవాలి. ఫస్ట్ -5, నెక్స్ట్ -2, 0, 4, 6. లాస్ట్ క్వశ్చన్, కంపేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 0 and 1 and 0 and -1 ఆన్ ద నెంబర్ లైన్. వీటి మధ్య ఎంత డిఫరెన్స్, ఎంత గ్యాప్ ఉందో చూద్దాం. 0 నుంచి 1 అయినా 1 డిఫరెన్స్ అండ్ 0 to -1 కూడా 1 డిఫరెన్సే ఉంది. అండ్ ఇంకొకటి, మనము ఏ నెంబర్కి 0ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా సేమ్ అదే నెంబర్ వస్తుంది. ఎక్సర్సైజ్ 1.1, సమ్ ఇంటీజర్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ద నెంబర్ లైన్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్. ఇక్కడ మనం నంబర్ లైన్ పైన మార్క్ చేయబడిన 2 నెంబర్స్ అయితే ఉన్నాయి. అవేంటి, -3 అండ్ -2. దీంట్లో విచ్ వన్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ అని అడుగుతున్నారు. 0కి రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ ఎప్పుడు బిగ్గెస్ట్ అవుతాయని చెప్పాను. సో ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి మనకు -3, 2 అనే నెంబర్స్ మార్క్ చేశారు. అండ్ దీంట్లో బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 2 and the smallest will be which is left side of the 0, that is -3. Write the integers between the pairs of integers given below. Also choose the biggest and smallest integers from them. సెకండ్ ప్రాబ్లంలో మనకి 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్లో ఏమడిగారంటే ఈ -5, -10 మధ్యలో ఉన్న నెంబర్ని రాసి అందులో బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇంటీజర్స్ని అయితే రాయమని అడిగారు. ఫస్ట్ వన్ -5, -10. సో -6, -7, -8, -9. ఈ నెంబర్స్ వచ్చేసి మనకు -5 అండ్ -10 మధ్యలోనైతే ఉన్నాయి. దీంట్లో మళ్ళీ బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ అయితే రాయమని చెప్పారు. 0కి నెంబర్ లేని ఒకసారి గుర్తు చేసుకోండి. -1, -2, -3 ఇలా వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ 0కి ఏ నెంబర్ అయితే మనకు దగ్గరగా ఉంటుందో దట్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. ఇందులో బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ రాయండి. 9 బిగ్గెస్ట్, 6 స్మాలెస్ట్. బట్ అది మనకు 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు రివర్స్ అవుతుంది కదా. -1, -2, -3 అనేవి 0కి దగ్గరగా ఉన్నాయి అండ్ 0కి లెఫ్ట్ సైడ్ మూవ్ అయిన కొద్ది వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ నెంబరే మనకు బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లో మనకు బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి -6, స్మాలెస్ట్ నెంబర్ -9. 3, -2. సో 2, 1, 0, -1. ఇందులో ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. సో నెగటివ్ నెంబర్ ఎప్పుడైనా స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది కదా. సింపుల్గా మనకు ఆన్సర్ -1 అండ్ బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ -8, 5. దీని మిడిల్లో ఉన్న నెంబర్స్ ఒకసారి రాద్దాం. -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. ఇవి వచ్చేసి మనకు -8, 5,
మధ్యలో ఉన్న నెంబర్స్. 5ని తీసుకోవద్దు. వి షుడెంట్ ఇంక్లూడ్ -8 అండ్ 5, ఎందుకంటే వీటి మిడిల్లో ఉన్న నెంబర్స్ రాసి దానిలో స్మాలెస్ట్ బిగ్గెస్ట్ రాయమని అయితే అంటున్నారు కదా. సో దీంట్లో మనకు స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి -7 అండ్ ద బిగ్గెస్ట్ వన్ 4. రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం అనేది. ఇది ఎఫ్ఏఎస్ ఎగ్జామ్లో అడగవచ్చు, అలా కాకుండా SA1 SA2లో కూడా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. 4th బిట్లో ఫస్ట్ వన్ -2 -3 -5. సో నెగటివ్ నెంబర్స్ ఉంటే బిగ్గెస్ట్ నెంబరే మనకు స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో -3 -5 -3 -2. సెకండ్ వన్ -4 -3 -5. దీంట్లో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ -5 -4 -3 అండ్ 2. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ -10 -15 -7. ఇందులో మనకు బిగ్గెస్ట్ పాజిటివ్ నెంబర్ అంటే ఈజీగా చెప్పొచ్చు, దట్ ఈస్ 15. కాబట్టి ఇది నెగటివ్ నెంబర్స్లో రివర్స్ అవుతుంది. సో -15 స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ -10 -7. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పటి వరకు మనము అసెండింగ్ ఆర్డర్ రాసాము, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్ని అరేంజ్ చేయడం. ఫస్ట్ క్వశ్చన్ -2 -3 -5. ఇచ్చిన క్వశ్చన్ మనకు డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. -2 -3 -5. నెక్స్ట్ క్వశ్చన్ -8 -2 -1. -8 -2 -1. -1 -2 -8. నెక్స్ట్ క్వశ్చన్ 5, 8, -2. 5, 8, -2. బిగ్గెస్ట్ నెంబర్ వచ్చేసి 8. నెక్స్ట్ 5 -2. ఫిఫ్త్ క్వశ్చన్ రిప్రజెంట్ 6, -4, 0 అండ్ 4 ఆన్ ఏ నెంబర్ లైన్. రిప్రజెంట్ చేయమంటున్నారు వేటిని, 6ని -4ని 0ని 4ని. ఒక నెంబర్ లైన్ అయితే డ్రా చేద్దాం మనం. 0 1 2 3 4 5 6. సో హియర్ 6. నెక్స్ట్ -4, 0 రిప్రజెంటెడ్. లెఫ్ట్ సైడ్ మనకి 0కి లెఫ్ట్ సైడ్ నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. -1 -2 -3 -4. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ -4. మనకి 4 కూడా రిప్రజెంట్ చేయమన్నారు కదా. సో అయిపోయిందండి. మన రిప్రజెంట్ ఏం చేయమన్నారంటే -4 0 4 6. నెక్స్ట్ క్వశ్చన్ ద టెంపరేచర్స్ ఆఫ్ 5 cities in India on a particular day are shown on the number line below. Write the temperature of the cities marked on it. Bangalore 20 degrees Celsius. Ooty 15 degrees Celsius. Next Nainital -3 degrees Celsius. సో ఇక్కడ చూడండి -1 -2 -3. నైనిటాల్ -3 degrees Celsius. నెక్స్ట్ మనాలి -6 -7 degrees Celsius. నెక్స్ట్ కౌసాలి -9 degrees Celsius. -10కి రైట్ సైడ్ ఉన్న వన్ లైన్ ఏమవుతుంది, -9 అవుతుంది. నెక్స్ట్ విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్? విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ టెంపరేచర్? బెంగళూరు 20 degrees Celsius. 0కి రైట్ సైడ్ మూవ్ అయిన కొద్దీ మన వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మనకు తెలుసు 0 నుంచి ఉన్న వాల్యూస్ అన్నిట్లో బిగ్గెస్ట్ వాల్యూ 20 degrees Celsius. దట్ ఈస్ బెంగళూరు. విచ్ సిటీ హ్యాస్ ద లోయెస్ట్ టెంపరేచర్?
జీరోకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిన కొద్దీ వాల్యూస్ అనేది కంప్లీట్గా డిక్రీస్ అవుతాయి. సో లాస్ట్ మెన్షన్ చేసిన సిటీ కాసౌలీ -9 డిగ్రీ సెల్సియస్. జస్ట్ సిటీ నేమ్ చెప్పమన్నారు కాబట్టి కాసౌలీ. విచ్ సిటీస్ హ్యావ్ టెంపరేచర్ లెస్ దాన్ 0 డిగ్రీస్. 0 కంటే తక్కువ టెంపరేచర్ ఉన్న సిటీస్ ఏవి అంటే మనకు నెగటివ్ పార్ట్ ఏదైతే ఉందో జీరోకి లెఫ్ట్ పార్ట్ ఉన్న నెంబర్స్ అన్నీ మనకు లెస్ దాన్ 0. నైనిటాల్, మనాలి, కౌసాలి ఈ సిటీస్ లెస్ దాన్ 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి. నేమ్ ద సిటీస్ విత్ టెంపరేచర్స్ మోర్ దాన్ 0 డిగ్రీ సెల్సియస్. 0 కంటే ఎక్కువ ఉన్నవి అంటే 0కి రైట్ సైడ్ ఉన్నవి ఊటీ, బెంగుళూరు.